దయ్యం పారిపోతుంది. ఓం క్రీం క్లీం హం హం. ఓం క్రీం క్లీం హం హం. ఎప్పుడు కూడా ఈ ఊరి పక్కకే రాకూడదురా మామా. పోలీస్ కేసు అయితే ఏం చేయాలి మామా? వాళ్ళకి బంధువులు గిందువులు ఎవరు లేరు మామా. ఒకవేళ పోలీస్ కేసు ఏమైనా అవుతుందేమో. మన సేఫ్టీ కోసం కాస్త జాగ్రత్తగా ఉండాలరా. ఏమావా? రే అటు చూడండి రా. అది నాలవర్రా. రే అది ముందే చెప్పొచ్చు కదరా. రే నేను డ్రీమ్ సాంగ్ లోకి ఎక్కడికో వెళ్ళిపోయాను తెలుసా. ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయావా? రే రండిరా రండి. వాళ్ళు రే తనే ఎదురుగా వచ్చింది రా. వద్దురా తను ఏమన్నా అనిందనుకోండి. రే నన్ను వదిలేంట్రా వెళ్ళిపోతాను. రే ఎక్కడికి వెళ్తాను చెప్పరా. చెప్పరా. వెళ్ళి చెప్పరా.
ఏయ్, ఎన్ని రోజులు ఇలా నా వెంట పడతావు? ఆ? చెప్పరా. ఆ, ఇలా ఎన్ని రోజులను నీ మనసులోనే దాచుకుంటావు? నాకంటే ఫాస్ట్ గా ఉంది. 3 అక్షరాలు చెప్పడానికి 3 సంవత్సరాలు కావాలా? రేయ్ నీకు చాలంట్రా. అదేవైనా పర్వాలేదు, చెప్పు. రేయ్ అడుగుతుందిగా చెప్పరా. వెళ్ళి ధైర్యంగా చెప్పరా. ఆ, ఆ, అది ఏంటి అది ఇది? చెప్పు. ఐ లవ్ యూ. అబ్బా కుర్రోడు చెప్పేశావా? ఇప్పుడు సంతోషమా? మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? హనీమూన్ కి ఎక్కడికి తీసుకువెళ్తావు? ఏంటమ్మా అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది. హనీమూనా? అది నాకు ఇంకా ఉద్యోగమే రాలేదు. ఏంటి, ఇంకా నీకు ఉద్యోగమే రాలేదా? ఉద్యోగం కూడా లేకుండా ఎలా లవ్ చేస్తున్నావురా నువ్వు? వెళ్ళు, ముందు ఉద్యోగం వెతుకో, తర్వాత లవ్ గివ్వు. రేయ్ ఈ అవమానం మనకు అవసరమా? రేయ్ ఎందుకురా చెప్పావు ఇవన్నీ? వీడి వల్ల ఆ. మనకేంటి? పదరా. వీడికి లవ్ అంట. ఇంకా లెగలేదేంటి? టైం వేరే చాలా అవుతుంది. లెగండ్రా రే లెగరా శివ లెగు. రే లెగు చైతు లెగు. లెగరా చైతు. టైం అయింది లెగరా. రేయ్ ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు? టైం ఎంతరా ఇప్పుడు? అయ్యో అది సరే, ముందు నువ్వు రెడీ అయ్యావా? ఏంటి చూస్తుంటే తెలియట్లేదా? స్నానం చేశాను, రెడీ అయిపోయాను. హలో, ఎన్ని గంటలకు రా ఇంటర్వ్యూ? 9:30కి ఇంటర్వ్యూ. ఆల్రెడీ 9 అయిపోయిందిరా. ఇంటర్వ్యూకి ఎలా పోతే మనకు ఉద్యోగం ఎలా దొరుకుద్దిరా? ఇంటికి అద్దె కట్టి ఆల్రెడీ 3 నెలలు అయింది. ఈ నెల అద్దె కట్టకపోతే ఓనర్ మనని బయటికి తోసేస్తారు. రేయ్ టైం 9 అయింది కదరా. ఛా ఏంట్రా ఇది ఇంత తొందరగా తెల్లారిపోయింది? ఇంత తొందరగా ఎందుకు తెల్లారిందంటే మనలాంటి సోంబేర్లు ఉద్యోగానికి వెళ్ళడానికి. లెగండ్రా స్నానం చేయండి, టైం అయింది. త్వరగా రెడీ అవ్వండిరా. పదండ్రా. అదే మెల్లగా రండి రా. అమ్మాయ్యా పదండి మెల్లగా పదండి. దేవుడా ఎవరో చూడలేదు. రారా వస్తున్నాను. టైం అయిపోతుంది, రండి. ఎవరా తొందరగా గేట్ ఏరా. త్వరగా రండిరా. ఏడుకొండలవాడ వెంకటరమణ, నా అప్లికేషన్ స్వీకరించు స్వామి. ఏడుకొండలవాడా, నా కోరికలన్నీ నెరవేరితే రైట్ లెఫ్ట్ ఇద్దరు చుట్టూ నీకే. ఏడుకొండలవాడ, నాకు ఈ ఉద్యోగం గనక దొరకపోతే నీకెప్పుడు పూజ చేయను. స్వామి నాకెలాగో ఉద్యోగం దొరకదని తెలుసు కాబట్టి ఈ రైట్కి లెఫ్ట్కి ఉద్యోగం రాకుండా చేసేయి. వీళ్ళకి ఉద్యోగం రాకుండా చేసావంటే అప్పుడు వీళ్ళిద్దరి చుట్టూ నీకే. అయ్యా వెంకన్న స్వామి, శోభన నాదయ్యేట్టు చెయ్యి స్వామి. ఆ శోభ గనక దక్కితే నా లైఫ్ సెటిల్డ్ స్వామి. అమ్మో అరే నా వాళ్ళ కదరా, మీరు వెళ్ళండి వెళ్ళండి. మే కమిన్ మేడం? Yes, come in. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. నా పేరు శివకుమార్. Yeah. నా జాబ్ ఏమైంది మేడం? Job? Yeah. Dressing sense లేదు. Dressing sense not good. How can you work here? Just get out. థ్యాంక్ యూ మేడం. డ్రెస్సింగ్ సెన్స్ లేదు, ఏమి లేదు. ఎవరు రమ్మన్నారు వెళ్ళి? సక్సెస్. కంగ్రాట్స్ మావా, నువ్వు లక్కీరా. సూపర్ మామా, సూపర్ రే. నేను ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఓకేనా? సూపర్ రా నువ్వు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మ్యామ్ నాకు జాబ్ గ్యారంటీ కదా? వాట్స్ ద టైం నౌ? 11:30కి వచ్చారు. టైం సెన్స్ లేదా? జాబ్ లేదు, వెళ్ళండి. నో జాబ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఇడియట్.
నెక్స్ట్ నువ్వేరా సక్సెస్ నాకు దొరికిందిరా ఉద్యోగం. Yes. థ్యాంక్స్ రా. ఇరగది. ఓకేనా? ఓకే. నమస్తే మేడం. వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ అయిందంట, నాకు జాబ్ కన్ఫర్మ్ కదా. వాళ్ళకి జాబ్ ఇచ్చానని ఎవరు చెప్పారు? జాబ్ అంట జాబ్. వాళ్ళ అబద్ధం చెప్పారా? జాబ్ అంతా లేదు, గెట్ అవుట్. అదో క్లాసు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా వస్తారు జాబ్ కోసం. ఎస్ సక్సెస్. ఎదవనాలారా రండ్రా రే. ఎస్ ఎస్ యా. ఊరుకోరా, దాని గుర్తు చేయకు, నాకు కోపం వస్తుంది. మామా, ఈ రోజు నా లైఫ్ లో జరిగిన అవమానం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదురా. వదిలేరా మామా. చిన్న వయసులో మా నాన్న స్కూల్కి వెళ్ళరా అనేవాడు. నేనేమో స్కూల్కి వెళ్లకుండా పార్కులకి సినిమాలకి తిరిగేవాడిరా. నా లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది ఏం చెప్పిందో తెలుసా? నా డ్రెస్సే బాగాలేదంట. నేనేమనుకున్నాను తెలుసా? నాకు ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది అనుకున్నాను రా. నాకెప్పుడు ఇలా జరగలేదురా. రే పోతే పోనీరా, బాధపడకండి. లైఫ్లో ఎప్పుడు జాలీగా ఉండాలిరా. ఇవాళ కాకపోయినా రేపైనా మనకు ఉద్యోగం దొరుకుద్ది. ఆ బాధలో కూడా మీరు ఎస్ ఎస్ అన్నారు కదా, సూపర్గా ఉండిందిరా. రే జాబ్ దొరకలేదని బాధ లేదురా. సూటు బూటు వేసుకెళ్తేనే నా జాబ్ వచ్చేది. ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రం నా జాబులు ఇచ్చేస్తారా? సూటు బూటు వేసుకెళ్ళకపోతే జాబులు ఇవ్వరా? కరెక్ట్ కరెక్ట్. మనం ఇంగ్లీష్ లో మాట్లాడితేనే జాబ్ ఇస్తారా? తెలుగులో మాట్లాడితే ఎవరా? వద్దనే వద్దు. అటువంటి ఉద్యోగాలు మనకి వద్దే వద్దు. వాళ్ళేంటారా మనల్ని గెటౌట్ అనేది? మనమే వాళ్ళని గెటౌట్ అని వేద్దాం. నాకున్న ఒకే ఒక బాధ ఏంటో తెలుసా? నాకు ఇంగ్లీష్ రాదని నా లవర్కి కనుక తెలిస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నా ప్రేమ కథ ముగిసిపోయినట్టే. రే పోనీలేరా మామ, బాధపడకండి. రే తాగరా, ఎంజాయ్ చేయండి. మామా దీన్ని తయారు చేసినోడే లేడ్రా, మనకేముంది, ఎంజాయ్ చేయండి రా. రే మామా నువ్వు వెళ్ళరా. భయం వేస్తుంది మామా. రే ఎందుకురా భయపడుతున్నావు? నేనున్నాను కదా, వెళ్ళి చెప్పరా. ఇప్పుడే చెప్పమంటావా మామా? రే ఆలోచించుకోవడానికి టైం లేదురా, త్వరగా బయలుదేరు. రే ఇంకెందుకురా ఆలస్యం? నాకు భయంగా ఉంది, నువ్వే చెప్పరా. రే మామా ఇప్పుడైనా వెళ్ళి చెప్పరా. నన్ను ఎందుకండి ఇలా ఫాలో చేస్తున్నారు? అందరు అమ్మాయిల్ని ఇలాగే ఫాలో చేస్తున్నారా? లేదు లేదు, మిమ్మల్ని మాత్రమే. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. మా వాడు మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికి కాస్త భయపడుతున్నాడు. అందుకే వాడికి తోడుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. నాకు పెళ్ళయింది, నా వెంట పడి మీరు టైం వేస్ట్ చేయొద్దు. వేరే అమ్మాయిని చూసుకోండి. మామా ఇవన్నీ పట్టించుకోదురా. తనను చూస్తూ ఉంటే ఏదో పాత సినిమా ఇంటర్వెల్ బ్లాక్ గుర్తుకొస్తుందిరా. నువ్వేం దిగులు పడకు. ప్రయత్నం చేయి అని చెప్పారు కదా, మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి. ఎందుకురా అప్సెట్ అయ్యేది? ఇవాళ దాన్ని వదలరా. 3 సార్లు నన్ను మోసం చేసి. రే నీకు చికెన్ కట్ చేయడమే సరిగ్గా తెలీదు, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చంపుతావరా? ఇదంతా జరిగే పనేనా? ఏవైనా గానీ పొద్దునే ఎక్కడికి వెళ్తున్నారా మీరు? అది ఇది ఆ టీచర్ డైలీ లుక్ ఇచ్చి మోసం చేసింది. అందుకే దాన్ని మర్డర్ చేయడానికి వెళ్తున్నా.
చెప్పాలని వచ్చారే. ఏంటి మా అక్క మీకేం చేసిందిరా? డైలీ స్మైల్ ఇచ్చి ఏమార్చింది. మా అక్క గురించి మీకేం తెలుసు? తనకి పెళ్ళై భర్త చచ్చిపోయాడు. పాపం తన అమ్మాయికిరాలు, ప్లీజ్ వదిలేయండి. రేయ్ ఎందుకురా అనవసరంగా అమ్మాయిని చంపేవాడివి? మామా తనకి భర్త లేడంట, నువ్వు లైఫ్ ఇస్తావా? సారీ అండి, ఈ విషయం తెలియక తప్పు చేశాను. వెళ్ళండి రా, ఫస్ట్ పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి రా, వెళ్ళండి. అయ్యో ఇది కూడా మనకి చెప్తోంది. ఏయ్ ఎవర్రా మీరు? వీళ్ళు మా వాళ్ళు. నేను చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. నువ్వంటే చాలా ఇష్టం నాకు. నువ్వు అన్నావంటే పెళ్ళి, నువ్వు అన్నావనుకో శోభనం. నువ్వు అరిసి గొడవ చేసావంటే ముఖం మీద యాసిడ్ పోస్తా. రే ఎవర్రా నువ్వు? నేను నిన్ను ఎప్పుడు చూడలేదు. యాసిడ్ వేస్తాడంట, యాసిడ్. నీ ఇంటి బాత్రూమ్ లో వేసుకో, నా మీద కాదు. రే ఎవర్రా నువ్వు? నువ్వెవడ్రా? అది నా లవర్రా. వచ్చాడు పెద్ద వీరుడు. దీంట్లో తెలుసా, యాసిడ్ పోసాననుకో ముఖం అంతా బర్న్ అయిపోద్ది. రే నేను తన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు నిజంగా తన్ని ప్రేమిస్తున్నావు అంటే ఈ యాసిడ్ లో సగం నువ్వు తాగు, మిగతా సగం నేను తాగుతా. తాగరా, తాగు. వీడు నా ప్లాన్ అంతా అప్సెట్ చేశాడ్రా. నేనెవరో తెలుసా? దుబాయ్ తమ్ముండ్రా. ఉండ్రా, మా అన్నని తీసుకొని వస్తా. రే పోరా పోరా, రే పో. రే ఇక్కడే ఉండ్రా, మా అన్నం తీసుకొని వస్తా. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఏమండి ఒక్క నిమిషం. ఓ మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ అండి, నా ప్రాణం కాపాడారని అలా ఇలా పాత డైలాగులు చెప్తారు. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. మీకు ఆల్రెడీ పెళ్ళయింది. మీ పని మీరు చూడండి, నా పని నేను చూసుకుంటా. ఏమండి ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటండి, అంతా అయిపోయిందిగా. సరే నేను వెళ్ళొస్తా. మామా ఏంట్రా ఇంత తొందరగా వర్కౌట్ చేసేసావు? రే చేతికి ముద్దు పెట్టిందిరా, ఏంటని వెళ్ళడుగు. ఇప్పుడేగా ఒక ముద్దిచ్చింది, ఏమైనా ప్రాబ్లం అయితే. రే ఏమి కాదురా, నువ్వు సిగ్గుపడకుండా వెళ్ళడుగు. వెళ్ళు. చెప్పు. ఏమండి, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. మామా వర్కౌట్ అయిందిరా. కేకే ఆ డీల్ కుదరకపోతే నేను ఊరికి వదిలిపెట్టను, అర్థమైందా? అన్నయ్య తర్వాత ఫోన్ చేస్తానులే. ఏంట్రా ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు? అన్నా ఒక నన్ను కొట్టాడన్నా. ఏంటి నిన్నే కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవడో తెలీదన్నా, ఈ రోజే వాడిని నువ్వు కొట్టాలన్నా. చూడు ఈ రోజు అర్జెంట్ పని మీద స్టేషన్కి వెళ్తున్నాను. ఆ నాయల సంగతి రేపు చూసుకుందాం. నువ్వు అక్కడవే వచ్చి కూర్చో. సరేనన్నా. సీను, మధు మీరు ఇంటికి వెళ్ళండి. ఏయ్ పదరా. రేయ్ ఎవర్రా మీరంతా? రేయ్ ఎవడ్రా నువ్వు? ఎస్కేప్. శివ శివ ఎక్కడికి వెళ్ళావు? మావయ్య ఇక్కడేం పని? పదవే ఇంటికి, పదవే ఇంటికి. అన్నా అన్నా ఈడేనా కొట్టింది? ఈడేనా? ఎవర్రా వీళ్ళు మనల్ని చూపిస్తున్నారు? ఎవరో తెలియదురా. పట్టుకోండి వాళ్ళని. రేయ్ నువ్వు అటుపక్కెళ్ళు. సరేనా? మీరు ఇటుపక్కెళ్ళండి. రేయ్ మీరు నాతో అంటారా?
ఏంట్రా చూస్తున్నారు? కొట్టండి రా, కొట్టండి కొట్టండి, అటాక్! ఏంట్రా చూస్తున్నావు? కొట్టరా, ఇలా లాక్కరా. అయ్యో ఏంట్రా మీరు? రేయ్ లేవరా, లేచి కొట్టరా వాళ్ళని. నువ్వేం చేస్తున్నా? కొట్టరా. మిమ్మల్ని నమ్మితే కుదరదురా, నేనే దిగుతాను రా. ఎక్కడి నుంచి వచ్చావు? చంపేస్తా. రండ్రా. అయ్యో నా బ్యాగు, అయ్యో నా సన్ గ్లాసెస్, నా పర్ఫ్యూమ్ ఖర్చు పెట్టుకున్నాను, అన్ని పడేసారంట్రా. సార్ ఈ ఒక్క నెల టైం ఇవ్వండి సార్, ఎలాగోలా మీ అద్దె కట్టేస్తాం సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని మీ తమ్ముళ్ళు అనుకోండి సార్. నెక్స్ట్ మంత్ ఎలాగైనా ఇచ్చేస్తాం సార్. సార్ మాకు మొన్నే ఉద్యోగం దొరికింది సార్, ఈ నెలతో ఉద్యోగానికి వెళ్తాం సార్. ఫస్ట్ నెల జీతం మీకే ఇచ్చేస్తాం సార్, దయచేసి ఈసారికి వదిలిపెట్టేయండి సార్. మీ మొక్కలకి ఎవరయ్యా పని ఇస్తారు ఇక్కడ? రాత్రి మందు కొడతారు, పొద్దున లేచిపోతారు. మీరు ఇచ్చిన అడ్వాన్స్ రెంట్కే చేరిపోయింది. మిమ్మల్ని ఉంచుకోవడం నా తప్పు. మీకు అద్దెకి ఇవ్వటం నా తప్పు. ఆ బ్రోకరు కమిషన్ కోసం ఎవరైనా పట్టుకొని వస్తారు, ప్రాణం తీసేదానికి. కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోయాం కదరా. రే మామ, నీ ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేయరా. అవును మామ, తనకి ఫోన్ చేయరా. అద్దె అద్దె అని చస్తున్నాడు కదరా. హలో, ఏంట్రా మామ? మామ ఎక్కడున్నా? ఇంటి దగ్గర ఉన్నాను రా. ఏం లేదురా, ఇంటి వారు మమ్మల్ని బయటికి గంటేశాడు. అలాగా? బ్యాగులతో పాటు మేమంతా నడురోడ్డు మీద నుంచున్నావురా. త్వరగా రారా. అవునా? ఎలాగైనా నువ్వు మాకు హెల్ప్ చేయాలరా, త్వరగా రారా. సరే మామ, మీరు అక్కడే వెయిట్ చేయండి, నేను వస్తాను. సరే మామ, ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం, నువ్వు త్వరగా వచ్చారా ప్లీజ్. అలాగే మామ, నేను వచ్చేస్తాను. వస్తానన్నాడు రా. నమస్కారం సార్. నమస్కారం. వీళ్ళు నా స్నేహితులు, అద్దెకు ఇల్లు కావాలి, అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. అవునా? చూడండి అయ్యా, 50,000 రూపాయలు అడ్వాన్స్, నెలకి 5,000 రూపాయలు రెంట్, ప్రతి నెల 5వ తారీఖు వచ్చేసరికి అద్దె కట్టాలి. నాకు 3 అమ్మాయిలు, వాళ్ళ వెంక చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నమస్కారం, వెళ్ళండి. సరే సరే అమ్మా. రే మామ, ఇల్లు అయితే దొరికింది కానీ అడ్వాన్స్ ఎలా ఇవ్వాలరా? అక్క, వీళ్ళు నా ఫ్రెండ్స్ అక్క, వడ్డీకి డబ్బు కావాలని అడిగారు, అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను. చూడండి అయ్యా, మీరెవరో నాకు తెలీదు, ఈ అబ్బాయి నాకు తెలిసినోడు. వీడిని నమ్మి మీకు డబ్బులు ఇస్తున్నాను. నెల నెల వడ్డీ కరెక్ట్ గా కట్టాలి. 10% వడ్డీ. వడ్డీ కట్టకపోతే డబ్బులు అవుతుంది, జాగ్రత్త. వడ్డీ కట్టకపోతే మా కుర్రాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర గొడవ చేస్తారు. ఎంత కావాలయ్యా మీకు? 50,000 మేడం. అయితే సాయంకాలం వచ్చి తీసుకోండి. ఓకే మేడం, వస్తా మేడం. అక్క వెళ్ళొస్తా. కానీ అప్పు అయితే దొరికింది, 10% వడ్డీ ఎలా కడతావరా? చూసుకుందాం రండి సార్. రండి బాబు రండి. నమస్కారం సార్. ఆహా, నా భార్య మీ ముగ్గురితో ఏదో మాట్లాడాలంటుందయ్యా, అదేంటో చెప్పవే. నమస్తే మేడం. నమస్కారం బాబు. చూడండి, మాకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇంటికి లేట్ నైట్ రాకూడదు, ముఖ్యంగా ఎవరు డ్రింక్స్ చేయకూడదు, స్మోక్ చేయకూడదు. అంటే అమ్మాయిలుండే ఇల్లు కదా, కాస్త వినయంగా డీసెంట్ గా నడుచుకోవాలి. అర్థమైందా? ఇంకో విషయం, ముఖ్యంగా
ఇంటి అద్దె మాత్రం నా చేతికి తీసుకొచ్చి ఇవ్వాలి. అలాగే 5వ తారీఖు లోపల. సరే వెళ్ళండి. టైం చూస్తే 9 అవుతుంది. ఇంతసేపు నిద్రపోతే మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారు? లేసి స్నానం చేయండి. ఫస్ట్ జాబ్ దొరకాలని దేవుడికి మొక్కోండి. ఈ రోజు అద్దె కట్టపోతే మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. అలాగేనమ్మా. అరే మామా, వీళ్ళు మనం ఉద్యోగానికి వెళ్లే వరకు వదిలేలా లేరురా. త్వరగా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్దాం పదండ్రా. రే నా లవ్వర్ ఇల్లని తెలియగా ఎంతసేపు పడుకున్నాను రా. రేపటి నుంచి తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ గా రెడీ అవ్వాలరా. పోనీ వదిలేయండి, ఎందుకు కోపడతారు? మీ దర్శనం అయిందిగా, ఇవాళ ఉద్యోగం గ్యారంటీ. బంగారం. లేవండి లేవండి, కాఫీ తాగుదురు గాని. త్వరగా ఎన్నిసార్లు చెప్పాలి కూడా వినరు. కాఫీ మాత్రమే తెచ్చారా? టిఫిన్ కూడా తేవచ్చుగా. అది వేరేనా? ఇదేలాగా పార్క్ లోనే కూర్చొని ఉంటే నీకు ఉద్యోగమే దొరకదురా. టైం వేస్ట్ చేయకుండా ఉద్యోగం ఎత్తుక్కో. ఓహో అలాగా. నా నుదుటి మీద ఎప్పుడైతే ఉద్యోగం రావాలని రాసి పెట్టుందో అప్పుడే ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నేను చూస్తూ గడిపేస్తాను. అలాగే శివ. మధు అక్కడ చూడరా. ఏంటి బావా? సాయంత్రం సినిమాకి వెళ్దామా? అక్కడ కూర్చుంది మన పూజ కదంట్రా. అవును బావా, మన పూజనే బావా. రా బావా, వాడు సంగతి చూద్దాం. వీడికి మొన్న కూడా వార్నింగ్ ఇచ్చామే, మళ్ళీ వచ్చాడు. నానా రేయ్, నిన్న కాక మనం చూస్తే ఆ రోడ్లో ఉన్నారు, మనం చూస్తే బండి మీద కనిపించారు, ఈ రోజు ఇక్కడ కూర్చున్నారా? ఏమనుకున్నారా? మధు ఒక్కొక్కసారి మా అమ్మాయితో చూస్తే ఆ స్పాట్ లోనే చంపేస్తా. ఏమ్మా మీరు మంచోళ్ళనే కదా ఇల్లు అద్దెకిచ్చింది, అలాంటి మా అమ్మాయికే లైనేస్తారా మీరు? ఇది నీకు న్యాయమేనా బాబు? ఇదంతా మంచిది కాదు. వెళ్ళండి వెళ్ళండి. సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. అయ్యో నానా, పొద్దున్నే తినలేదంట, పాపం పడిపోయాడు, అందుకే పాపం నీరసం వచ్చిందని కూర్చోబెట్టాను. నాకంతా తెలుసు, నాకంతా తెలుసు. ఏయ్ పదవా ఇంటికి, నడు. మీ అమ్మతో చెబుతాను, నడు. ఏయ్ ఏంటి అక్కడ మగపిల్లలతో మాటలు? పైకి రండి. ఏంటి అబ్బాయిలు, మీకు వినయంగా ఉండమని చెప్పాను కదా, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఏయ్ పైకి రండి చెప్తాను. బాయ్ బాయ్ బాయ్. అయిపోయిందమ్మా, వెళ్దాం. అంటే అది నువ్వు చూస్తే ఎప్పుడు కాలేజ్ దగ్గరే ఉంటావు, నువ్వు ఎప్పుడు రోడ్ల మీదే తిరుగుతూ ఉంటావు, నువ్వేమో పార్కుల్లో సైట్ కొడుతూ ఉంటావు. అది కాదురా, మీరు మంచి అబ్బాయిలనే కదా ఇల్లు అద్దెకిచ్చాను. ఇక ఇదంతా వద్దు, ముందు ఇల్లు ఖాళీ చేయండి. వద్దులేవే, వీళ్ళేదో తప్పు చేశారు, వాళ్లే తప్పు తెలుసుకుంటారు. అది కాదండి, మన అమ్మాయిలతో ఇక మన అమ్మాయిల జోలికి వీళ్ళు రారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. మామా, హౌస్ ఓనర్ మన తిట్టినందుకు చాలా బాధగా ఉందిరా. అవునరా, జీవితమే చాలా బోర్గా ఉందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. నీదేమో టీచర్ కథ, వీడిదేమో హనీమూన్ కథ, నాది వేరే కదా. ఏందిరా ఇది? ఈ లవ్ గివ్ మనకు అవసరమా? వద్దు వద్దు అనుకుంటే ఈ లవ్ మనల్ని చుట్టుకొని అల్లాడిస్తుంది కదా. నీ లవ్ ఒక ఎత్తు అయితే, నా లవ్వర్ ఏమో నువ్వు ఉద్యోగాన్ని చూసుకో, ఉద్యోగం చూసుకొని అంటుందిరా. ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందిరా? ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగి చెప్పులు కూడా అరిగిపోయినాయిరా. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు. మన మొక్కలకి ఎందుకు లవ్ అనిపిస్తుంది? రాణి రాణి, మన అమ్మాయిల బిహేవియర్ చూస్తే ఏదో తప్పు చేస్తున్నారని అర్థమవుతుంది. వీళ్ళకి వెంటనే పెళ్లి చేస్తే మంచిది. వెంటనే సంబంధాలు చూడాలి. ఏమంటావు? మీరు చెప్పినట్టే చేద్దాం. ఏమండి, గుడికి వెళ్ళొద్దామండి. సరే నీ ఇష్టం.
హాయ్. హాయ్ బంగారం. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? ఎందుకింత డల్గా ఉన్నారు? మా అమ్మా నాన్న వేరే సంబంధం చూడబోతున్నారు. త్వరగా ఏమైనా చెయ్యండి. మా పెళ్లి గురించి మాట్లాడడానికి మా అమ్మా నాన్న పూజారి దగ్గరికి వెళ్ళారు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అయ్యో తాళి కూడా తీసుకురాలేదే. అప్పుడే ఫోన్ చేసి చెప్పుంటే తాళి తీసుకొచ్చి ఇక్కడ కట్టేసావండి కదా. కామెడీలు చేయొద్దు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. మా అమ్మా నాన్న గురించి మీకేం తెలుసు? సరే చైతూ రాని, తర్వాత ప్లాన్ చేద్దాం. సర్లే నువ్వేం టెన్షన్ పడకో, పెళ్ళే కదా తొందరలోనే చేసేసుకుందాం. సరే సరే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఇల్లు వదిలి బయటకు వచ్చేసాం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం కుదరదు. అమ్మ నాన్న వచ్చేలోపు మన పెళ్లిళ్ళు అయిపోవాలి. వచ్చేసారా? ఇంత లేటు? ఏం లేదులే, ఈ దండలు అవి తీసుకురావాలి, అందుకే లేట్ అయింది. ఓకేనా? అంతా రెడీ అయ్యి కదా? టైం అయింది, వెళ్దాం. పూజారి గారు రెడీగా ఉన్నారా? త్వరగా తాళి కట్టించండి. పదండి పదండి. నీకు హ్యాపీ కదా? పెళ్ళైపోయింది కదా, ఇక సంతోషమేనా? నా జీవితంలో నేను దేన్నైతే ఇష్టపడ్డానో అవన్నీ నాకు దక్కాయి. ముఖ్యంగా నేను నిన్ను ఇష్టపడ్డాను. నువ్వు దక్కడంతో నాకు ఉద్యోగం వచ్చింది, లైఫ్ సెటిల్ అయింది. నువ్వు ఊ అంటూ తలూపుతూ మాట్లాడుతూ ఉంటే, ఇలా రాత్రంతా మాట్లాడుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. ఇది కాక కాస్త నువ్వు మూడ్లోకి వచ్చావంటే తీసుకోండి. లేక నేను తాగనా? శాస్త్రం ప్రకారం ఫస్ట్ నేను తాగాలే. ఎవరు తాగితే ఏమిటి, తీసుకోండి. అమ్మా నాన్ని వదిలి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఏ పరిస్థితిలోనూ నా చేయి వదలవు కదా? లేదు బంగారం, ఎప్పుడూ నీతోనే ఉంటా. ఎందుకలా చూస్తున్నావు? అది కాదే, మీ అమ్మా నాన్న ఇంట్లో లేరు. ఈ టైంలో మీ మావయ్య గనుక వస్తే మనందరి పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా భయపడుతున్నావు? బ్రతికితే కలిసి బ్రతుకుదాం, లేకపోతే ఇద్దరం కలిసి చచ్చిపోదాం. నా ఊపిరి తోడుగా నీ ఉండాలి, నా చందమామ నీ వస్తావే, ఎదలోపల దేవత నీవే కాదా, నా హృదయ స్పందన నీవేలే, ఈమెవరో నా కలలో రాణి, నా కలలో ఎదలో తొంగి తొంగి చూసేలే. మామా, వీళ్ళ అమ్మా నాన్నకి తెలిసే లోపల మనం వేరే ఊరికి వెళ్ళిపోదామా? వేరే ఊరికి ఎందుకురా, ఇక్కడే ఎక్కడో ఒక ఇల్లు చూసుకుని కాపురం పెట్టేద్దాం. వేరే ఊరికి ఎందుకు? పెళ్ళయి అంతా పూర్తయినా కూడా మనం ఇక్కడే ఉండాలా? మా అమ్మా నాన్నకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అమ్మా నాన్న వస్తే తాళి దాచేద్దాం. తాళైతే దాచేయచ్చు, కానీ నిన్న రాత్రి జరిగింది ఎలా దాచేస్తాం? ఇకపై మనకి ఎటువంటి టెన్షన్ లేవురా. ఆఫీస్ లో మనకి ప్రమోషన్స్ వచ్చాయి. చూడండి, కొత్తగా కార్ కూడా ఇచ్చారు. పైగా మనందరికి కూడా కొత్త ఫ్లాట్ కూడా ఇచ్చారు. ఇకపై మనకి ఎటువంటి టెన్షన్లు ఉండవు. కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉందాం. ఓకే? అబ్బా, ఎలాగోలా మన ఆఫీస్ వాళ్ళు మనకు మంచి ఫ్లాట్ ఇచ్చారులే. అవునరా మామా, మనందరికి మంచి ఉద్యోగం దొరికింది. ఇక మీద ఏ టెన్షన్ ఉండదు మామా, మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు. నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద ఇల్లు ఇస్తారని. వావ్, చాలా బాగుంది కదా ఇల్లు. పాలు పొంగుతున్నాయి, రండి రండి. కానీ కానీ శోభా, 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 నీకేమైంది? శోభా, శోభా, వదిలు.
నా మాట ఏంట్రా ఎందుకు కొట్టావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది మాకు కాదు నీకే. ఏ శోభ నీకేమైందో తెలుసా? ఏమైంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు వదిలే. రండి వెళ్ళి పాలు పొంగించు. చాలా గట్టిగా కొట్టేశావు. ఎంత నొప్పిగా ఉందో. ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏమైంది శోభ? ఎందుకు ఏడుస్తున్నావు? కూర్చో శోభ. ఏమైంది చెప్పు. ఏం చూసి భయపడ్డావు? పొద్దున్నుంచి నీకేమైంది? ఆ ఉయ్యాల ఊరికే ఊగుతోంది. అక్కడేం లేదు. అక్కడ అలాంటిదే లేదు. మోస్ట్లీ తను భ్రమపడిందేమో. కిటికీ ఓపెన్ చేసి ఉంది కదా, గాలొచ్చి ఊగుంటుంది. అవును శోభ, అలాంటిదే లేదే. అది తానుగానే ఎంత గాలి వీచినా అంత వేటిగా ఉండే ఉయ్యాల ఎలా ఊగుతుంది? రే ఊరికే ఉండరా, ఆల్రెడీ భయంతో ఉంది. శోభ ఫస్ట్ టైం వచ్చాం కదా, పోను పోను సరైపోతుంది. నువ్వేం భయపడకో. అక్కడేదో నల్లని రూపం వెళ్తోంది. అక్కడ ఎవరు లేరు శోభ. ఇక్కడ దెయ్యం లేదు, భూతం లేదు. మోస్ట్లీ నువ్వు కన్ఫ్యూషన్ లో ఉన్నట్టున్నావు. ఆల్రెడీ రాత్రి 12 అయింది. రండి పడుకుందాం. ఫస్ట్ వచ్చి నువ్వు రెస్ట్ తీసుకో. ఎందుకు అందరూ ఇక్కడ కూర్చున్నారు? శారదమ్మా, నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా నీకు? నిన్న శోభ పాలు పొంగించే టైంలో చాలా విచిత్రంగా ప్రవర్తించింది. ఏడవడం మొదలు పెట్టింది. కొత్తగా పెళ్ళయి శోభనం అయింది కదా, ఆ భయంతో ఏమన్నా చూసి తడుచుకుని ఉంటుంది. ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు గాయత్రి గుడి ఉంది. అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయన్ని కలిస్తే సరిపోతుంది. అలాగే శారదమ్మా. రే చైతు ఎక్కడ్రా? పూజారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఓహో, ఫోన్ చేస్తాను. రే చైతు. ఏంట్రా? ఎక్కడున్నారా? పూజారిని తీసుకురావడానికి వెళ్ళానరా. ఆ గంజాయి పూజారి ఎందుకురా? ఇక్కడ శారదమ్మ గాయత్రి గుడికి వెళ్ళమని చెప్పింది. అక్కడికే వెళ్దాం రారా. సరే 5 నిమిషాలు వచ్చేస్తాను. త్వరగా బయలుదేరరా. వస్తున్నా. సరే అలాగే. చైతు, శోభ నిన్న రాత్రి విచిత్రంగా ప్రవర్తించింది కదా, ఇంతకు ముందు ఎప్పుడైనా అలా ప్రవర్తించిందా? అదేం లేదు మావా. నేను ప్రేమించినప్పుడు కూడా తనకి ఎప్పుడు ఇలా జరిగింది లేదు. మా మొదటి రాత్రి అప్పుడు కూడా తను చాలా బాగుంది. నిన్న రాత్రి ఇలా జరిగింది. అయ్యో, మీరందరూ ఎందుకిలా ఏమేమో ఊహించుకుంటున్నారు? ఇప్పుడు మనం వెళ్తున్నాం, తర్వాత ఏమవుతుందో చూద్దాం. వావ్ రే, చాలా బాగుంది కదా. బంగ్లా చాలా బాగుంది కదా. స్వామీజీ మంచి బంగ్లానే కట్టించుకున్నారు కదంట్రా. నమస్కారం. గాయత్రి మాట ఇదేనా సార్? అవును. స్వామీజీని కలవాలి. స్వామీజీ ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు. సార్
మా ఫ్రెండ్ భార్యకి ప్రాబ్లం అయింది, అర్జెంటుగా ఆయన కలవాలి. 3 రోజుల తర్వాత వస్తారు. ఇక్కడే ఉండేదానికి ఏర్పాటు చేస్తాను. గురుగారు వచ్చినాక మాట్లాడి వెళ్ళండి. రండి రండి. రండి. అన్నా రూమ్కి తాళం వేసుకుని వెళ్ళిపోయారన్నా. గుడికి వెళ్ళొచ్చే లోపల ఎస్కేప్ అయిపోయిరే. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది, ఈ నాయాళ్ళు దొంగ నాయాళ్ళని. చివరికి వాళ్ళ బుద్ధి తూయించుకున్నారు. తప్పు నాదే. ఏసీపీకి ఫోన్ చేయి. రింగ్ అవుతుంది బావా. హలో, నేను కుమార్ని. ఏంటి విషయం? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళు, నీతో కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడాలి. సరే, ఇప్పుడే వస్తున్నా. రండి సార్, రండి. ఏంటి విషయం? 3 నెలల క్రితం 3 కుర్రోళ్ళు నా ఇంటికి అద్దెకొచ్చారు. నేను నా భార్య గుడికి వెళ్ళొచ్చే లోపలే నా 3 కూతుర్లను వాళ్ళు కిడ్నాప్ చేశారు. అయిపోయింది వాళ్ళ కథ. ఊరికే ఉన్న వాళ్ళనే వదిలిపెట్టను, అలాంటిది తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడతానా? చూడు, ఒక్కొక్కళ్ళకి 3 లక్షల రూపాయలు. 3 అమ్మాయిలు ఉన్నారు. నా బేటా కన్విన్స్ మొత్తం కలిపి 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 3 అబ్బాయిలు ఎన్కౌంటర్ చేసి మీ అమ్మాయిని భద్రంగా తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెడతాను. అడ్వాన్స్ ఎంత ఇస్తావు? ఇస్తాను, వదిలేవయ్యా. నా 3 కూతుర్లు నా ఇంటికి సేఫ్ గా రావాలి. ఆ నాయాళ్ళను మాత్రం వదలొద్దు. ఎన్కౌంటర్ చేసి చంపేయి. అయిపోయినట్టే. పదండి. మధు బావా, ఈ ఏసీపీ మాటలు పూర్తిగా నమ్మలేం. సరే బావా. మంచోడికి మంచోడు, చెడ్డోడికి చెడ్డోడు. సరే బావా. అందుకోసం నువ్వేం చేయాలో తెలుసా? బావా, వాడిని నమ్ముకొని మనం ఉండకూడదు. ఏం చేయాలి? నువ్వు కూడా వాడిని ఫాలో. సరే బావా. సరే వెళ్ళు. అలాగే బావా. రే, ఏంట్రా ఇది? ఇన్ని రోజులైంది, స్వామీజీ రాలేదు, ఎవరు రాలేదు? రే, 2 రోజులు వెయిట్ చేయండి రా, అంతా సర్దుకుంటుంది. అమ్మ ఫోన్ చేస్తుంది. వద్దు, రిసీవ్ చేసుకోకే. ఏం చెప్తుందో విను. హలో అమ్మా, ఎక్కడున్నారే? మాకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇక మమ్మల్ని వదిలేయండి. ఏం మాట్లాడుతున్నావే? మర్యాదగా ఇంటికి రండి. లేదమ్మా, రావు, మమ్మల్ని ఇలా ఉండనివ్వు. రాకపోతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోన్ రిసీవ్ చేసి ఉండాల్సింది కాదు. అవును, వెళ్ళేందని చెప్పావు కదా, వదిలే. చూడరా, 2 రోజులు ఇక్కడే ఉండి స్వామీజీ వచ్చిన తర్వాత మనం అంతా క్లియర్ చేసుకుని దూరంగా వెళ్ళిపోదాం. అలాగే చేద్దారా. నమస్కారం అమ్మగారు, నన్ను రమ్మన్నారంట కదా. ఆ 3 అబ్బాయిలు మా అమ్మాయిల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడం చూసావా? నేనే ఆ 3 గాయత్రి గుడికి వెళ్ళమని చెప్పాను. విజయపురంలో ఉంది ఆ గాయత్రి గుడి. అవునమ్మా. సరే, నువ్వు వెళ్ళు. సరేనమ్మా, వస్తానమ్మా. చెప్పు. మా అమ్మాయిల సంగతి నాకు ఇప్పుడే తెలిసిందయ్యా. వాళ్ళు 3 గుడి దగ్గర ఉన్నారంట. నువ్వు ఇప్పుడే ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ 3 నాయల్ని సావగొట్టి నా కూతుర్ని త్వరగా ఇంటికి తీసుకురా. సరే రాయ్, బండిని దేవస్థానానికి పోని. రే, బాగా ఆకలిస్తుందిరా. రే, టిఫిన్ తీసుకొద్దాం రండిరా. సరే, వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, మనం వెళ్ళి టిఫిన్ తీసుకుందాం పదండి. సరే రండిరా.
ఎక్కడికి వెళ్ళారే? ఇక్కడే ఎక్కడైనా ఉండుంటారే. చాలా ఆకలిగా ఉంది, భరించలేకపోతున్నాను. సరే ఒక ఫోన్ చేయవే. నాట్ రీచబుల్ వస్తుంది. అలాగా? అటువైపు ఏముంది? వాళ్ళు బాగా ఆకలితో ఉండుంటారా. త్వరగా తీసుకెళ్దాం పదండి. శోభా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? పట్టింది. శోభా, రాత్రి బాగా నిద్రపోయారా? మీకు ఇష్టమైనవన్నీ తెచ్చాం. ఇడ్లీ, పూరి, దోశ, వడ అన్ని తిని బాగా రెస్ట్ తీసుకోండి. సరే పదండి. రండి తిందాం. ఆ రోజే నేను మొత్తుకున్నాను, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించండి అని. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారో. అయ్యో, అంతా నా కర్మ. మొద్దులా కూర్చుని ఏంటి ఆలోచిస్తున్నారు? ఫోన్ ఎవరికైనా చెయ్యండి. అయ్యో దేవుడా. నువ్వేం టెన్షన్ పడకు. ఏసీపీతో అన్ని విషయాలు నేను మాట్లాడాను. మన అమ్మాయిలకి ఏదైనా జరిగితే ఆ నాయల్ని వదిలే పరిస్థితే లేదు. ఇక్కడ కూర్చుని గొప్పలు చెప్తారు. ఈ తల్లి బాధ మీకేం తెలుస్తుంది? ఆ బాధ మీకు ఈ జన్మకి అర్థం కాదు. అయ్యో, ఫోన్ చేయమని చెప్తున్నాను కదా, ఫోన్ చెయ్యండి. ఈ రోజు నా కూతుళ్ళు ఇంటికి రాలేదంటే మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. చెప్పింది అర్థమైందా? రే మావా, అక్కడ ఏదో కదిలినట్టుందిరా. ఏంటి మమ్మల్ని ఇలా భయపెడుతున్నా? ఏమైంది? ఏంట్రా ఇది? భయం వేస్తుంది. అసలే భయపడుతుంటే ఏంటి నువ్వు మళ్ళీ అదే అంటావు? జాగ్రత్తగా పదండి. త్వరగా వెళ్దాం, పదండ్రా. రే, ఏదో సౌండ్ వినిపిస్తుంది, చూడండి. ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు? సార్ మీరా? ఏంటి సార్ ఇది? మమ్మల్ని ఎలా భయపెట్టారు? మా గుండెకి పోయినంత పని అయింది సార్. ఈ టైంలో ఇక్కడంతా ఉండకూడదు, పోయి భోజనం చేయండి. సరే సార్, పదండ్రా. అమ్మయ్యా, భయపడి తెచ్చాను అనుకో. అవునవును. నమస్కారం. నమస్కారం సార్. మీ ఇంట్లో రవి, చేతన్, శివ అనే వాళ్ళు ఉన్నారా? అవునండి. ఇప్పుడున్నారా? వాళ్ళు గుడికి వెళ్ళారు. ఆహా, ఏ దేవస్థానానికి? గాయత్రి అమ్మ గుడికి. ఓ సరే. నమస్కారం. ఈ దేవస్థానానికి ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. సార్, ఇక్కడికి ముగ్గురు అబ్బాయిలు గాని ముగ్గురు అమ్మాయిలు గాని వచ్చారు? ఎవరు రాలేదు సార్. ఈ దేవస్థానం పేరేంటి? శనిదేవుడు గుడి సార్. ఓ, మరైతే గాయత్రి దేవస్థానం ఎక్కడుంది? ఇక్కడే 120 కిలోమీటర్ దూరంలో ఉంది సార్. ఓహో, ఒకవేళ ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు కనుక వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. చెప్తాను సార్. ఓకే. రేయ్ పూజారి, ఎవరయ్యా మీరు? అలాగంత మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఈ దేవస్థానానికి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు సార్. ఇక్కడ గాయత్రి గుడి ఎక్కడుంది? ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగా, వస్తా. రేయ్ రండిరా. ఏమయ్యా, ఇక్కడికి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఏమన్నా వచ్చారా? ఎవరు రాలేదు సార్. అయితే ఇక్కడ గాయత్రి గుడి ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ దూరంలో ఉంది. దగ్గరే అని చెప్పారు కదంటయ్యా, నడవండి. ఎవరయ్యా మీరు? ఏం తప్పు చేశారు? ఒకసారి రౌడీలు వస్తున్నారు, ఒకసారి పోలీసు వాళ్ళు వస్తున్నారు, అమ్మాయిలు వచ్చారని అడుగుతున్నారు. వాళ్ళ మామయ్య కూడా వచ్చాడు. మర్డర్ గిట్టర్ ఏం చేయలే కదా సార్? లేదు సార్, లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తప్ప సార్? మేము అలాంటి వాళ్ళం కాదు సార్. రే, మోస్ట్లీ వీళ్ళ అమ్మా నాన్నలు కంప్లైంట్ ఇచ్చారేమోరా.
ప్లీజ్ సార్, రేపో మాపో స్వామీజీ వచ్చేస్తారు. ఆయన వచ్చినాక మా ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతాం. సార్ మేము లైఫ్లో చాలా కష్టపడి పైకొచ్చాం సార్. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఇంకొక 2 రోజులు మాత్రం కాపాడండి సార్. గురువు గారు వచ్చిన వెంటనే పూజ చేయించుకుని బయలుదేరతాం సార్. మీరు పెద్ద సమస్యలో ఇరుక్కున్నారు అనుకుంటున్నాను. మిమ్మల్ని ఒక సేఫ్ గా ఒక చోట్లో ఉంచుతా. ఆదిశక్తి భక్తురాలు దుర్గమ్మ వస్తారు. ఆవిడ మీ కష్టాలని తీరుస్తుంది. సరే నేను వస్తా. టిఫిన్ రెడీ అయింది, మీరందరూ వచ్చి తినండి. సరే సరే తిందాంలే కానీ పైకి వెళ్ళి శోభను కూడా పిలుచుకొచ్చామంటే మనందరం కలిసి హ్యాపీగా టిఫిన్ తినేద్దాం. ఓకే శోభ దయ్యం పట్టిందల్లా ఊగుతుంది. శోభ ఏమైంది? చేతు హాల్కి రండి. శోభా ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నాకేమైంది? చైతు నువ్వు బయటికి తీసుకురారా. చైతు చెప్తున్నావా? నువ్వు తీసుకురా. అసలు ఏమైంది? చెప్తాను రా. టేకమ్మా. తను అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? మై గాడ్. శోభా చాలా నీరసంగా ఉన్నావు, వెళ్ళి నీళ్లు తాగిరా. అయ్యో ఇప్పుడే అలా అయింది. ఇప్పుడు నీళ్లు తాగిరమ్మంటున్నావు, అక్కడేమవుతుందో. ఏంట్రా తను దెయ్యంలో అలా తినేస్తోంది? అయ్యో ఏంట్రా? ఏం చేద్దారా? ఛే, ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. రే ఎక్కడ్రా, ఇంకా రాలేదు? రే మామా వస్తారా రారా? వస్తామని చెప్పారు, ఫోన్ చేశానుగా. వస్తూ ఉంటారు ఇప్పటికి. మళ్ళీ వచ్చేలోపు స్టార్ట్ అవుతుందో ఏమో. రంజిత, శోభ ఒంటరిగా పడుకునుంది, నువ్వు కూడా తనకి తోడుగా వెళ్ళి పడుకో. ఇంకా ఏమేం జరుగుతుందో ఏంటో. నమస్కారం అమ్మా. ఓం శక్తి. ఓం దుర్గాయై నమః.
ఈవిడ దెయ్యాలు తరివేస్తుందా లేక దెయ్యమే ఈవిని తరివేస్తుందా? ఏంటి మీ సమస్య? అదేనమ్మా, పడుకుని ఉంటుంది, సడన్ గా లేస్తుంది, ఆ తర్వాత సడన్ గా గొంతు పట్టుకుని చంపేస్తానంటుంది. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదమ్మా. మా జీవితాలే నాశనం అయిపోయాయి. మాకు చాలా భయంగా ఉందండి. ఏం చేయాలో తెలియట్లే. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఉన్నట్టుండి అరుస్తూ ఉంటుంది, జుట్టు పీక్కుంటుంది, మా గొంతులు పిసికేస్తూ ఉంటుంది. అలాగే వీటన్నిటికీ మీరే పరిహారాన్ని చూపించాలమ్మా. ఈ ఇంట్లో సమస్య ఉందా లేదా తెలుసుకోవాలంటే నేను 3 ప్రయోగాలు చేస్తాను. అలా చేయడం మీకేమీ అభ్యంతరం లేదు కదా? ఏ అభ్యంతరం లేదు. ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల బెడ్రూమ్ లో ఉన్నారు. ఆ అమ్మాయిని అక్కడే పడుకోనివ్వండి. నేను ప్రయోగం చేస్తాను. నువ్వన్నీ సిద్ధం చేయవయ్యా. ఓం దుర్గాయై నమః, ఓం భద్రకాళియై నమః, ఓం కాళీమాతాయై నమః. కంగారు పడకండి, ఇంకా 2 ప్రయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇంట్లో దుష్టశక్తి. 2వ ప్రయోగం చేస్తాను. 2వ ప్రయోగానికి సిద్ధం చెయ్యి. ఎలా తింటుందో చూడరా. భయం వేస్తుందిరా. ఇక్కడ దెయ్యం ఉందని నిర్ధారణ అయిపోయింది. 3వ ప్రయోగం చేస్తాను. అమ్మాయిని తీసుకురండి. రంజిత, శోభను తీసుకుని రా. కూర్చో అమ్మా. ఓం పరమేశ్వర్యై నమః, ఓం రాజేశ్వర్యై నమః, ఓం కాళీమాతాయై నమః, ఓం మహాశక్త్యై నమః, ఓం అంగాయై నమః. చంపేస్తా, చంపేస్తా, చంపేస్తా. ఆగో, ఆగో, వదిలిపెట్టు. దెయ్యమా, వెళ్ళు. వదిలో, వదిలే. శిష్య వచ్చేరా. శోభా, శోభా, ఏమైంది? ఏం లేదు, భయపడక. ఏయ్ పూజ, ఏంట్రా ఇది? ఏంట్రా డోర్ ఓపెన్ గా ఉంది? ఎక్కడికి వెళ్ళిందిరా? ఏయ్ పూజ, రే ఫోన్ చేయి. పూజ ఎక్కడ ఉందో? డోర్ ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్ళింది? హలో శివ చెప్పు. ఏయ్ పూజ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోయావు. నాకు భయం వేసింది. స్వామీజీ దగ్గర అన్ని చెప్పాను. ఏయ్ నువ్వు అక్కడికి వెళ్ళావేంటి? వెంటనే శోభాని తీసుకొని మీరందరూ ఇక్కడికి రండి. ఏంట్రా ఏమైంది? త్వరగా పదండి రా, మనం కూడా వెళ్దాం. వీళ్ళే స్వామి మీకోసం ఎదురు చూస్తున్నారు. కాళీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి రేపే శుభముహూర్తం. మీరు ముగ్గురు అక్కడుండాలి. మీకేమైనా ఇబ్బంది కలగొచ్చు, నేనున్నాను. తెలుసు, మీ సమస్య ఏంటో నాకు తెలుసు. భయపడకండి, మీ సమస్యకి పరిహారాన్ని నేను చూపిస్తాను. భయపడకండి, మీరు ఆ దుష్ట శక్తి నుంచి మిమ్మల్ని కాపాడుతాను.
అయితే రేపటి వరకు వేచి ఉండాలి. ఆ దయ్యం వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. నేను దిగ్బంధన చేస్తాను. ఓం భద్రకాళి. అలాగే స్వామి. ఈ రాత్రి కోయిడవడానికి వెళ్తున్నారంట కదా, మేము వస్తాం. స్వామీజీ చెప్పింది మా ముగ్గురికి మాత్రమే, కాబట్టి మేము ముగ్గురం వెళ్ళొస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు చాలా భయమేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, అనవసరంగా భయపడకు. ఏంట్రా ఇది? జీవితంలో సుఖంగా ఉండాల్సిన సమయం ఇది. ఉద్యోగం లేదనుకున్నామా, ఉద్యోగం వచ్చేసింది. కారు లేదనుకున్నాం, కారు కూడా వచ్చింది. మన దగ్గర ఇల్లు లేదనుకున్నాం, ఇల్లు కూడా ఉంది. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన ఈ టైంలో దయ్యాలు, భూతాలు, పిశాచులని ఏంట్రా ఇది? అంతా వీడి వల్లే జరిగింది. రే, మధ్యలో నేనేం చేశాను రా? చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సిందేదో ఆలోచించండి రా. మావా, జరిగిందేదో జరిగిపోయిందిరా. ఇంకా మీట మనం స్వామీజీ చెప్పినట్టు చేస్తేనే బాగుంటుందేమో. కాళీదేవిని ప్రతిష్ఠ చేసి పూజ చేస్తేనే అన్ని ప్రాబ్లమ్లు ఖచ్చితంగా సాల్వ్ అవునరా. ఇలా చూడు, మనం ఎన్నో ట్రై చేసాం, సరేనా? ఇది కూడా ట్రై చేసి చూద్దాం. నువ్వు పంచే, వాళ్ళు అక్కడే పడుకొని ఉంటారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పనినేదో పూర్తి చేసేద్దాం, సరేనా? సరేరా. ఓకే ఓకే. విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోటు ఇదేనా? ఇదే ఆ చోటు. ఓ, ఇదేనా ఆ చోటు? వెయిట్ అవుదామా? కొంచెం బలంగా తవరా. ఇంకా కొంచెం తవ్వరా. నా వల్ల కాదురా. లేవరా, నేను తీస్తానులే. ఓ, త్వరగా తవ్వండ్రా. రే, కాళ్ళు జాగ్రత్త. స్వామి చెప్పింది ఇక్కడే కదా? అవును. అయ్యో, అమావాస్య అర్ధరాత్రిలో దెయ్యాలు వస్తాయంటారు. ఏంట్రా ఇది? అరే, ఏంట్రా ఇది? ఇటొకళ్ళు అటొకళ్ళు వెళ్తున్నారు. రండ్రా, వెళ్ళి చూద్దాం. పదండి. చూద్దాం. రే, అమావాస్య దగ్గర కదరా, ఏమీ కనపడడం లేదు. మొత్తానికి ఇక్కడ ఎవరో ఉన్నారా? సరే, భయపడకు, మేము ఉన్నాం కదా. భయపడకరా. చీకటిగా ఉంది. ఏంట్రది? ఏమైందో చూడు. సార్, పంచర్ అయింది. మరైతే వెయిటింగ్ ఎందుకు? వెళ్ళి స్టెఫ్నీ మార్చు. ఓకే సార్. సార్, జాకీ లేదు సార్. ఏం పని చేస్తున్నారయ్యా?
జీతం మాత్రం నెలకి కరెక్ట్గా కావాలి. ఏం చేస్తాం? ఆటోలో టైర్ తీసుకెళ్ళి పంచర్ వేసుకుని రా. అలాగే సార్. ఏయ్, వ్యాన్ వస్తుంది, ఆపు. ఓర్ని అబ్బా, వీడేంటి ఇక్కడికి వచ్చాడు? మాట్లాడకపోయినా ఇబ్బందే. నమస్తే. నమస్కారం. మీ దగ్గర జాకీ ఉంటే ఇవ్వండి. అలాగే సార్. అప్పు జాకీ తీసుకురా. అది తీసుకుని వెళ్ళి మార్చు. సార్ నమస్కారం. ఓహో, మీ బావకి నా మీద నమ్మకం లేదు కాబట్టి నిన్ను కూడా నా వెనకాల పంపించాడా? అదేం లేదు సార్. మరి ఊరినే సరదాగా వచ్చాను సార్. హలో, నేను కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు అవుతుంది, ఇంకా నువ్వు వెతకలేదు. నీ వల్ల కాదని చెప్పు, నేను కమిషనర్ దగ్గరికి వెళ్తా. రే బుర్ర ఏమైనా చెడిపోయిందా? నువ్వు నాకు డీల్ ఇచ్చావా లేదా? ఫినిష్ చేస్తానుండు. అది వదిలేసి కమిషనర్ అంటున్నావు. నేనేమన్నా గొర్రె పిల్లలు వెతకడానికి వచ్చానా? సరే, వాళ్ళు త్వరగా పట్టుకో. అయింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గాయత్రి గుడి దగ్గర అక్కయ్య పిల్లలు ఉన్నారని తెలిసింది, ఎతకటానికి వెళ్తున్నాం సార్. అంతే సార్. ఓహో, మీరు వాళ్ళ కోసం వెళ్తున్నారా? అయితే పదండి, నన్ను ఫాలో అవ్వండి. సార్ రెడీ అయింది సార్. ఓకే, రెడీ. తొందరగా తీసుకురండి. అరవకూడదు. మహంకాళి, ఓం కాళి, అందరూ వచ్చి కూర్చోండి. ఓం కాళి, ఓం శక్తి, ఓం కాళి, ఓం శక్తి, ఓం కాళి, ఓం శక్తి, ఓం హ్రీం కాళి హ్రీం ఓం ఫట్ స్వాహా. ఓం రాం హీం ఫట్ స్వాహా. ఏయ్, ఎవరు నువ్వు? గాయత్రి. ఈ అమ్మాయి శరీరంలోకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో తెలుసా? వదలను రా, వదలను. గాయత్రి రా, పగ తీర్చుకోవడానికే వచ్చాను. ముగ్గురిని చంపి పాత పెడతాను రా. వాళ్ళని నేను ఊరికే వదలను. నేనున్నంత వరకు నీ ఆటలేవి సాగవు. శరీరాన్ని వదిలి వెళ్ళిపో. పొమ్మంటున్నాను కదా. అసలేం జరిగింది? మా ఊరు విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. మా ఊరు పేరు ఆగిరిపల్లి. మా ఊరు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, పచ్చని చెట్టులతో. మా ఊర్లో విజయ్ అని ఒక అతను ఉండేవాడు. విజయ్ నేను ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మనసు ఒకటయ్యి హృదయం చేరి మా ఇద్దరి ప్రేమ సాగింది.
కొత్త జీవితంలో వెలుగొచ్చే సమయంలో నా వదినే నాకు శాపంగా మారింది. ఓరి దేవుడా! ఏమండా ఏమండా ఏంటి మీకు సిగ్గనేదే లేదా? పొద్దెక్కిన గురక పెట్టాలని నిద్రపోతున్నారో? మీ చెల్లెలేమో పిల్లల్ని ఆడించడానికి తీసుకెళ్ళిందంట. వాళ్ళని ఆడించడానికి తీసుకెళ్ళిందో ఎవరితోనో కులకడానికి వెళ్ళిందో. వెళ్ళి చూడవయ్యా, చూడమన్నానా? ఏమమ్మా ఏమైంది? ఏమైందని అడుగుతున్నావా? ఎవరితోనూ తిరుగుతా ఉంటే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? ఈ ఇంటి పరువు తీస్తున్నారు. ఊరికే కూర్చోవే. నేను ఒక మగాడు ఇంట్లో ఉన్నాను కదా, ఈ రోజు రానియది దాన్ని తిట్టి బుద్ధి చెప్తా. ఏంటి ఎక్కడెళ్ళావు? ఎవరితోనూ తిరిగేదానికి వెళ్ళావంట? నేను అడిగేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా? ఎందుకనయ్యా? నేనేం తప్పు చేశాను? మీ మాన మర్యాదలు పాడు చేసేలాగా నేనేం చేయలేదు. నీ నాటకాలేమీ నాకు తెలియదు అనుకున్నావా? లోపలికెళ్ళి పని చేసుకో. మీ ఇద్దరు మాకు దండకి దాబరించారు. మా ఇంటి పరువు ప్రతిష్టలన్నీ మంట కలిపేస్తున్నారు. ఏంట్రా బామర్ది ఇది? మిమ్మల్ని చూసేదానికి వచ్చాను బావా. తీసుకో బావా. ఓ ఇతృతమా ఇది? బాగుంటుంది, తాగు బావా. యారా బామర్ది? బావా మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను బావా. అక్కని అడిగితే బావగారు నువ్వు మాట అడగరా అంది. నీ కాకుండా ఎవరికి ఇస్తానురా? నా చెల్లెలు నీకే ఇస్తానురా, నేను మాట ఇస్తాను కదా. బావా ఇంకో పెగ్గు తాగు బావా. బావా తాగు బావా, నువ్వు తాగు తాగు. ఏమండే కాస్త జరగండి. ఏంటి ఈరోజు సైలెంట్ గా మాట్లాడుతున్నావు? కంత జరి కూర్చోండి. ఏమో విషయం కాసుకొని ఉంది. ఏమండే నేను ఒకటి అడుగుతాను, కంగారు పడకండి. బంగారం, అది నేను మా తమ్ముడికి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో ఈ రోజు రేపు సత్యలాగా ఉన్నాడే. మీరేమన్నా మన్మధుల్లా ఉన్నారా? నేను చేసుకునేటప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు. మనకేం పిల్లలు పుట్టలేదా ఏంటి? అయ్యో ఈ రోజు ఏం కాసుకొని నాకు. మా వదిన మా అన్నయ్యని బుట్లో వేసుకుంది. మా అన్నయ్య విజయ్ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలాగుంటా నీ ఒళ్ళు? నా చెల్లినే లవ్ చేస్తున్నావా? ఇంకొకసారి నా చెల్లితో చూశానంటే మక్కలు ఎరుగొట్టాను నీకు. ఒరేయ్ నువ్వు అన్నేమంటరా? నువ్వు నీ భార్య దాన్ని ఎన్ని నిమిషాలు పెడుతున్నావు నాకు తెలీదా? ఇలాగైతే చచ్చిపోతురా. నా ఇంటి విషయం నీకెందుకు రాది? ఇంకొకసారి మా ఇంటి విషయం తలదూర్చదు. మా ఇంటి గౌరవం పాటు చేయకు. ఇంకొకసారి నా చెల్లెలతో చూశానంటే నిన్ను చంపేస్తాను నేను. నీ చెల్లెలంటే నాకు ఇష్టం. నీ చెల్లెలే నేను పెళ్లి చేసుకుంటా. నీకు చేతనం చేసుకో. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నా నేను చూస్తా. పోను పోను ఉందిరా నీకు. గాయత్రి ఎందుకమ్మా మనమేం తప్పు చేశామని దేవుడు మనల్ని ఎందుకు బాధ పెట్టాలి? మీ నాన్న మాత్రం సరిగ్గా ఉండుంటే మనకి బాధలు ఉండేవి కావు. ఏం చేద్దాం, అంత మన తలరాత. నువ్వు వెళ్ళమ్మా, ఈ బాధలేవి పడకుండా నువ్వు వెళ్ళమ్మా. నా గురించి నువ్వు ఎప్పుడు దిగులు పడొద్దమ్మా. నువ్వైనా బాగుండమ్మా. నా అమ్మ మాట విని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలనుకున్నాను. నేను చనిపోయే సమయంలో విజయ్ వచ్చి నన్ను కాపాడాడు. ఏడుస్తున్న సమయంలో విజయ్ ఓదార్చాడు. ఏంటి చచ్చిపోయి ఏం సాధిస్తావు? ఏదన్నా బతికి సాధించాలి. పిచ్చి పనులు ఎప్పుడు చేయవాక. నువ్వు బాధపడితే నేను చూడలేను. నన్ను నమ్ము. నేనేం చేయను. మా వదిన నన్ను తిట్టి బాధ పెడుతుంది. నేను చచ్చిపోతాను. నీ బాధ నాకు తెలుసు. నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీకు తోడుగా నేనున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు, నువ్వు ఏడవద్దు. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. నిన్ను నేను గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఐ లవ్ యూ గాయత్రి. ఇతనెవరో
ఎక్కడ్రా వీళ్ళు కనిపించడం లేదు? ఎక్కడ పోయిందిరా ఈ పిచ్చి పిల్ల? గాయత్రి, ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఉన్నావు? మాట్లాడవే. వదిలేయండమ్మా, ఇప్పుడు ఏమీ జరగలేదుగా. అత్తయ్య, నీ కూతురు ఇష్టపడుతున్నాను, నీ కూతురు పెళ్లి చేసుకుంటా. దయచేసి మిమ్మల్ని దీవించండి. నాకు ఇష్టమే. మా అమ్మాయి నానా కష్టాలు పడింది. మీరిద్దరూ ఇక సంతోషంగా జీవించండి. జీవితాంతం దాన్ని బాగా చూసుకో బాబు. తను బాగుంటేనే నాకు అది చాలు. బాగా చూసుకోవయ్యా. బావగారు, మా అక్క చాలా కష్టాలు పడింది. ఇంకా మీరే బాగా చూసుకోవాలి. థాంక్స్ బావ. బాగా చూసుకోండి. మంచివారు బావ. సరే అమ్మా, మా ఇద్దరిని ఆశీర్వదించమ్మా. నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఎక్కడున్నా మీరు చల్లగా బాగుండాలి. ఏడుకొండలవాడా. ఎవరికీ తెలియకుండా మేము పెళ్లి చేసుకొని చాలా దూరం వెళ్ళిపోయాం. అయ్యో, రండమ్మా రండి. మా దరిద్రపు గుట్టుది ఎవరితోనో లేసిపోయింది. మా పరువంతా తీసేసింది. పరువు తీసినావంటే ఏమైందే నీకు? ఊరుకోండి. నా తమ్ముడికి దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దామని నేను అనుకుంటే ఆ మొదలష్టపతి ఎవరితోనో లేసిపోయింది. అలా మాట్లాడొద్దండి మీరు. మా చెల్లి గురించి మాకు అంత తెలుసండి. నువ్వేంటి మాకు నీతి వాక్యాలు వల్లిస్తున్నావా? ఎల్లి నీ పని చూసుకో. ఎల్లు. ఏమే, నా తమ్ముడినే కొడతావా? దేవుడు, చూడండి అయ్యా, నా మొగుడు నన్నే కొడుతున్నాడు. ఇంత అన్యాయం జరిగితే నా పిల్లలు తీసుకున్న పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. మీ పాటలయ్యో మీరు పాడండి. ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాను. మేము చాలా కష్టాల్లో ఉండేటప్పుడు మా ఆయన ఫ్రెండ్స్ అతనికి ఒక రియల్ ఎస్టేట్ పనిని అప్పగించారు. కష్టాల్లో ఉన్న మమ్మల్ని వాళ్ళే దేవుళ్లాగా ఆదుకున్నారు. మాకు అదృష్టం కలిసి వచ్చింది. కొత్త ఇల్లు, కొత్త కారు, మేము అనుకున్న అన్నీ మాకు వచ్చాయి. మేమిద్దరం సంతోషంగా ఉండే సమయంలో ఆ ముగ్గురు దుష్ట కళ్ళు మా మీద పడ్డాయి. మావా, ఒక టీ చెప్పరా? రే, అలాగే ఓ సిగరెట్ కూడా తీసుకో. నీకు టీ, వీడికి దమ్ము. ఆంటీ, 1/3 టీ, ఒక సిగరెట్. రే, అంతా బానే ఉంది. మనం ఇప్పుడు ఎవరో ఒక బకరాన్ని పట్టుకోకపోతే బతకడం కష్టంరా. మనం ఏం చేయలేరా? రే, అకౌంట్ ఉందని చెప్పావు కదా, ఎందుకు మేనేజ్ చేయొచ్చుగా? అకౌంట్ ఉందిరా, కానీ ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. ఆంటీ అప్పు ఇవ్వదు. ఇదిగో టీ తీసుకోండి అయ్యా. అమ్మా, సిగరెట్ ఇవ్వండి. అగ్గిపెట్టి కూడా ఇవ్వండి. తీసుకోరా. థ్యాంక్ యూ. ఏంటయ్యా, పాత బాకీ ఎప్పుడు ఇస్తారయ్యా? ఈ రోజే ఫుల్ గా సెటిల్ చేసేస్తాం. ఎప్పుడు అడిగినా ఇదే చెప్తున్నారు. రే మావా, ఏంట్రా ఒక పెద్ద బకరా వస్తున్నాడు. అలాగే సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరెవరో నేను గుర్తుపట్టలేదే. అదే సార్, మీ ఇంటి వెనకాల జగ్గు ఇంట్లో అద్దెకున్నాం కదా, వాళ్ళవే. ఆహా, అదే సార్. మీరు పొద్దునే పాలు తీసుకెళ్ళేటప్పుడు నాకు హాయ్ చెప్తారు కదా. హాయ్ అని అందరికీ చెప్తా. అక్కడ నువ్వు లేవే. నేను ఉన్నాను సార్, మీరే మర్చిపోయారు. పోలండి, మీరు కూర్చోండి, టీ తాగండి. వద్దు, నేను ఇప్పుడే జరుగు. మరేం పర్వాలేదు, కూర్చోండి సార్. రండి సార్, రండి కూర్చోండి. రండి సార్, కూర్చోండి సార్. కూర్చోండి. ఆంటీ, అన్నకు స్పెషల్ టీ. తీసుకో. దేవుడా, వీడిని ఎలాగైనా బకరాన్ చేసి ఆంటీకి అప్పు తీర్చేయాలి. ఇదిగోండి సార్ టీ. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఇంట్లో అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు. రేయ్, టైం అయింది, బయలుదేరదామా? సరే, వెళ్దాంరా. సార్, మాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. అవునా? వెళ్ళొస్తాం సార్. ఆంటీ, ఎంత అయింది? వద్దు, నేను ఇస్తాను. వద్దు సార్, వద్దు. నేను ఇస్తాను, వదిలేయండి. నేను ఇస్తానండి, వదిలేయండి మీరు. అన్నయ్య, అలాగే రేపు మనోడు బర్త్డే ఉంది. సాయంత్రం 5 గంటలకి ఆ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేయండి. నాకు అవన్నీ అలవాట్లేదు. సరే, నేను వస్తానండి. తప్పకుండా రావాలి. రావాలి సార్. ఓకే సార్. వస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అతనికి నా బర్త్డే అని చెప్పి గుర్తుందా? 500 రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసావు. ఇవన్నీ మనకెందుకురా? వస్తాడుండ్రా, టెన్షన్ పడకు. వాడు కనుక హ్యాండ్ ఇచ్చాడంటే మన టార్గెట్ ఎప్పుడో మిస్ అవ్వదు మామా. 5 గంటలకు టైం చెప్పాం, ఇప్పుడు 4:30 అయింది. ఇంకా అరగంట టైం ఉందిరా, తప్పకుండా వస్తాడు. ఏం వస్తాడో ఏంటో.
రే చూసారా టైంకి వచ్చేసారా? నమస్కారం నమస్కారం నమస్కారం. రండి రండి రండి. నమస్తే. నమస్కారం సార్. హ్యాపీ బర్త్డే టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. రండి రండి రండి. కూర్చోండి. హాయ్. కూర్చోండి. హ్యాపీ టు మీట్ యూ సార్. హలో. అన్నా కొంచెం తీసుకోండి. వద్దు వద్దు వద్దు. పర్లేదు తీసుకోండి. వద్దు 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 సార్. నా బర్త్డే వద్దు వద్దు. నేను స్నాక్స్ మట్టు తీసుకుంటానండి. వద్దు ఇలా కొద్ది కొద్దిగా తీసుకున్నారంటే ఖాళీ అయిపోతుంది. సరే అలాగే. మస్త్ ఎంజాయ్ చేయండి. Yes, sir. Cheers. 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 చూడరా. ఏంట్రా నువ్వు చూస్తూ ఉండు, వాడి చేతే మందు తెప్పిస్తాను. బాట్లేరా ఉండరా. ఇప్పుడు అయ్యిందిరా ఫుల్. సార్ సార్ డ్రింక్స్ అన్ని ఖాళీ అయిపోయాయి, టైం కూడా అయిపోయింది. బయలుదేరదామా? ఆగండి ఆగండి ఆగండి. ముందు నేను తెప్పిస్తా, మీరు టెన్షన్ పడకండి. సార్ నా బర్త్డే మీరేంటి సార్ డబ్బులు ఇచ్చేది? ఆగండి సార్. నేను తెప్పిస్తాను, ఉండండి. రే చూసావా బకరా బుట్లో. హలో, ఎక్కడున్నారు మామ? ఓకే మామ, త్వరగా రా త్వరగా రా. సరుకు వస్తుంది సరుకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. నీ బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్. మీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం సార్. అంతే. చేద్దాం సార్, చేద్దాం చేద్దాం. వాళ్ళ స్నేహంతో మా ఆయన చాలా చెడిపోయారు. ఇంట్లో ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశారు. నేను ఎంత చెప్పినా మా ఆయన వినే పరిస్థితిలో లేడు. తాగుడుతో పాటు పేకాట కూడా మొదలు పెట్టాడు. ఏవండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? మాన మర్యాద ఏం లేదా మీకు? ఎప్పుడు చూసినా వీళ్ళతో తాగటం పేకాట ఆడటమే తెలుసా మీకు? సరే నువ్వు వెళ్ళవమ్మా, నేను 5 నిమిషాలు వస్తాను. ఏంటయ్యా మీరు చెడింది కాకుండా మా ఆయన కూడా చెడగొట్టాలనుకుంటున్నారా మీరు? మీకు సిగ్గు లేదా? ఏయ్ ముందు వస్తావా లేదా? వస్తానని చెప్తున్నాను కదా. లేసి రావయ్యా. ఫ్రెండ్స్ ఆడుతూ ఉండండి, నేను వస్తాను. అలాగే బాస్. ఏవండి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంటికి మా అమ్మ వచ్చింది, దానికి ఏం చేసి పెట్టాలి? ఎప్పుడు చూడు బయటే తిరుగుతూ ఉంటారు ఆ పాపిష్టి ఫ్రెండ్స్ తో. నా నగలన్నీ అమ్మేశారు మీరు. ఆఖరికి నా తాళి కూడా తాకట్టు పెట్టారు. ఇప్పుడు మా అమ్మ వచ్చింది, నేనేం చెప్పమంటారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అదన్నా చెప్పండి. ఎప్పుడు చూసినా తాగుడు పేకాట, ఇదే నా ఉద్యోగం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, 3 నెలలు ప్రెగ్నెంట్ అంట. నువ్వు ఇలాగే కేర్లెస్ గా చేస్తూ ఉంటే నేను సూసైడ్ చేసి చచ్చిపోతాను. మీకు అసలు పెళ్ళాం మీద బాధ్యతే లేదా? చూడు గాయత్రి, ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. నేను నన్ను నమ్ము డార్లింగ్. మా ఆయన ఇప్పటికైనా మారాడనే హ్యాపీగా ఉండే టైంలో నాకే తెలియకుండా ఒక అతని దగ్గర అప్పు చేసినట్టు తెలిసింది. ఆ అప్పు ఇచ్చిన అతను మా ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు వాళ్ళు? వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడొస్తా, సరేనా? అన్నా ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడినే, మీరు వచ్చారు ఎందుకు? అప్పు ఇప్పించింది మీరే, తాగిచ్చింది మీరే, అప్పులో ఇప్పించి అప్పు ఇంటికి తీసుకొచ్చింది కూడా మీరే. నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్, మీకు ఇవ్వాల్సిన అప్పు నేను ఇచ్చేస్తా. చూడయ్యా, 2 రోజులు టైం ఇస్తున్నాను. నా అప్పు ఇకపోతే జరిగేదే వేరు. ఏవండి, అప్పులోళ్ళు కూడా ఇంటికి వచ్చేలా చేసేసారా? అయ్యో నా తలరాత. అప్పులిచ్చినోళ్ళు మా ఇంటికి వచ్చి చాలా గొడవ చేశారు. ఆ టెన్షన్తో మళ్ళీ తాగటం మొదలు పెట్టాడు. ఏమైంది? మా ఆయన్ని బాగా తాగించి ఇంటికి తీసుకొచ్చారు. మీకెన్నిసార్లు చెప్పాలి మా ఆయన్ని తాగించొద్దని చెప్పి? మీకు తాగుడు తప్ప వేరే పని లేదా? మీ వల్ల ఇల్లు నగలు అన్ని తాకట్టు పెట్టేశాం, ఇంకా ఏముందని వచ్చారు మీరు?
ఇంకోసారి ఇంటికొచ్చారంటే అంతే చెప్తున్నా. ఇంకా మీదటైనా చెడు అలవాట్లన్నీ మానేస్తారనుకున్నాను. ఈ రోజు ఎక్కడికి పోవు కదా? ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా నీతోటి. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను టిఫిన్ తీసుకొస్తా. ఏవండి, ఎక్కడికి వెళ్ళుంటారు? అక్కడికే వెళ్ళుంటారు. చెప్తా వాళ్ళ పని. జాగ్రత్త ఏంట్రా లేచి నిలబడ్రా? ఏమైంది? ఇక్కడే పడుకున్నారేంటి? ఊపిరాట్లేదంట్రా. చచ్చిపోయాడా? ఊపిరాటం బకరా చేద్దాం అనుకుంటే ఆఖరికి మనం బకరాలు అయిపోయాం కదరా. అది కాకుండా ఫుల్ గా మందు కొట్టేశాడు. రోజు ఫోన్ చేసి పార్టీ అరేంజ్ చేయమంటేనే కదా చేశాను. రే మామ, ఈయన ఎక్కడే ఉంచితే చాలా ప్రాబ్లం అవుతురా. ఏమైనా చేసి మాయం చేసేయాలరా. మనం ఊరు వదిలి వెళ్ళిపోతావురా. కరెక్ట్ రా. విజయ్, ఎవరు విజయ్, సరే పద, సైడ్కి వెళ్దాం. ఏమైంది మా ఆయనకి? ఏమండి, లేవండి. ఏమైంది మా ఆయనకి? మా ఆయన ఏం చేశారా? చెప్పండి, ఏమండి, లేవండి. మా ఆయన చంపేశారంట్రా. ఏమండి, చంపేశారా? నేను చంపలేదమ్మా. ఆయన ఓవర్గా తాగి చనిపోయాడమ్మా. నేను చంపలేదు. ఒక్కొక్కరిని ఊరికే వదిలిపెట్టరా? మా ఆయన ఏం చేశారు చెప్పండి, లేకపోతే చంపేస్తాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవరో వస్తున్నట్టు శబ్దం వస్తుందా? నా భర్తను చంపారని, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తానని నన్ను కూడా చంపేశారు. నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా నన్ను పూడ్చిపెట్టేశారు. రే మామ, ఇక్కడ ఉంటే మనకు ప్రాబ్లం రా. వెంటనే మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం. పోలీస్ కేసు గానైతే మనం ఏం చేయాలరా? అంత దాకా వస్తే చూసుకుందాంలేరా. వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని మనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఒక పూజాన్ని పట్టుకుని కార్యక్రమం అంతా జరిపిస్తున్నాను రా. ఓం క్రీం క్లీం హుం హం నమః. నా మంత్రాలతో ఆ దయ్యం పారిపోతుంది. ఓం క్రీం క్లీం హుం హం. నేను
నిన్ను ఊరికి వదలరా. ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపో. వెళ్ళరా. పొమ్మంటున్నాను కదా, వెళ్తావా లేదా? వెళ్ళవా? వెళ్ళను. ఓం రామ్ హ్రీం క్లీం ఫట్ స్వాహా. తనను తీసుకువెళ్ళండి. ఆ దెయ్యం నుండి ఈమెకు ఇకపై ఎటువంటి సమస్య ఉండదు. అది ఇక ఎప్పుడూ రాదు. కళ్ళు తెరిచుడు. పరాశక్తి. ఓం కాళీ. ఆమెను తీసుకొని వెళ్ళండి. అమ్మా తల్లి మహాకాళి, మా మీద దయచూపు తల్లి, భక్తుల్ని కాపాడు తల్లి. ఓం కాళీ, ఓం కాళీ. ఇదే నా వేట. ఎవరు మధ్యలోకి వస్తే ఊరుకో. సరే సార్. హలో, నేను కుమార్ గారి భార్యని మాట్లాడుతున్నాను. చెప్పండి. చూడండి, మా పిల్లలు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. దయచేసి వాళ్ళని ఏం చేయకండి, వదిలేయండి. అది కాదండి, మీ వారు నాకు ఇండియన్లు అప్పగించారు. దానికి ఏమంటారు? ఈయనకేదో బుద్ధి లేక అలా చెప్పారు. నేను చెప్తున్నాను కదా, మీకెంత డబ్బు కావాలో అడగండి, నేను ఇస్తాను. దయచేసి వాళ్ళని ఏం చేయకండి సార్. ఇంకొక 10 నిమిషాలు కనుక లేట్ అయ్యి ఉంటే ఆ 3 జంటల్ని కాల్చి పారేసేవాడిని.